విశాఖలో వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాన్వెంట్ జంక్షన్ వద్దనున్న అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ, విశాఖ పశ్చిమం నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ బైక్ నడపడం తనకు భయమని, కార్లు ఉండడం వలన బైక్ నడిపే పరిస్థితి రాలేదన్నారు. సమాజంలో మెకానిక్ అవసరం పాత్ర కీలకమన్నారు. ప్రతి ఒక్కరికి మెకానిక్లతో అవసరం ఉంటుందన్నారు. వాహనాలు పెరుగుతున్నాయని, అదే సమయంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రాణహాని జరుగుతుందని, ప్రమాదాలను జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెకానిక్ల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మెకానిక్లు లేకపోతే రోడ్డుపై వాహనాలు తిరిగే పరిస్థితి లేదన్నారు. మెకానిక్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పిల్లల జీవితాలు మన జీవితాల కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైజాగ్ స్కూటర్స్ మోటార్ సైకిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎల్లపు రఘురాం, అసోసియేషన్ కార్యదర్శి వివి సత్యనారాయణ, ఎన్ శ్రీనివాసరెడ్డి, రవివర్మ, నర్సింగ్, వాసు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ ఇక్కడ 43rd యానివర్సరీ సెలబ్రేషన్ కోసం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ సభలో కూడా స్టాల్స్ అన్నీ పెట్టి వేరే వేరే పార్ట్ సప్లయర్స్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వాటిని పరిశీలించి ఎట్లా పరిష్కరించాలో చెప్పాము. నేను మాట్లాడుతూ ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పాను, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్కూటర్ బైకులు నడపలేదు. నాకు అసలు ఇంట్లో ఒకటి భయము, ఇంకోటి కార్లు కూడా ఉండే కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. కానీ ఈ మెకానిక్ పాత్ర అనేది అనేక సార్లు నేను నడిపేటప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం, గీతలు తగలడం, మెకానికల్తో అవసరం రావడం అనేది చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. ఈ వృత్తి చాలా ఇంపార్టెంట్ సమాజానికి, ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ డ్యామేజెస్ పెరుగుతున్నాయి, అవి తగ్గాలి, ప్రాణహాని కూడా తగ్గాలి. కానీ జరిగినవి మాత్రం వెహికల్స్ రిపేర్ అవ్వాలి కాబట్టి వీళ్ళ పాత్ర సమాజంలో చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని వాళ్ళకి వృత్తికి సంబంధించి ఆఫీషియల్ రికగ్నిషన్ కావాలి, కొన్ని స్టాటస్లు కావాలని అడగడం జరిగింది. వాటిని పరిశీలించి ఏది మనం చేయగలుగుతామో, గవర్నమెంట్లో దేనికి రికగ్నిషన్ ఇవ్వగలుగుతామని బాగా స్టడీ చేసి తప్పకుండా చేస్తాం. 3 జిల్లాల నుంచి ఇవాళ మెకానిక్ సోదరులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. 3 జిల్లాల అసోసియేషన్స్, 3 జిల్లాల మెకానిక్లు కూడా ఇవాళ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. అందరి కోరిక ఒకటే, నిత్యం ప్రాణంతో చెలగాడం ఆడుతూ మేము జీవితం గడుపుతున్నాం కాబట్టి మా వ్యాపారాలకు కానీ అలాగే మాకు కూడా సపోర్ట్గా ఉండాలని కోరి ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళు లేనిది ఈవేళ ఈ రోడ్డు మీద బండ్లు కూడా తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నా వంతు సహకరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే సేమ్ టైం హెల్మెట్ల మీద పెనాల్టీలు రాస్తున్నారు. పెనాల్టీలు ఇంపార్టెంట్ కాదు, అక్కడ మన పిల్లల జీవితాలు, మన జీవితాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకేదో అనుకోకూడదు జరిగినప్పుడు ఆ హెడ్ ఇంజరీ అయితే మన కోమాలోకి వెళ్ళిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసం కొంచెం కష్టంగా ఉన్నా కూడా హెల్మెట్లు అందరూ ధరించండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ ఏదైనా స్కిడ్ పడినా కూడా మనకి కాలు ఏదైనా ప్యాచర్ అయినా పర్లేదు, కానీ హెడ్ ప్యాచర్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి. మన పిల్లల జీవితాల కోసం, మన జీవితం కోసం వాడాలని చెప్పేసి నేను వాళ్ళకి వాడడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి నేను కొండంత అండగా ఉంటాను. వాళ్ళ కష్టాల్లో నేను కూడా ఒకరిగా ఉండి వాళ్ళకి నా ఉత్సాహం తీసుకొని తెలియజేస్తాను. ఈరోజు వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ 43వ వార్షికోత్సవం సందర్భంగా నేను ప్రెసిడెంట్ రాజరెడ్డి, మా కమిటీ వాళ్ళు, మాజీ సెక్రటరీలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీనికి అతిథులుగా ఎంపీ శ్రీ భరత్ గారు, గణబాబు గారు, వంశీకృష్ణ గారు, అలాగే మన విష్ణుకుమార్ రాజు గారిని కూడా పిలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్పిన వెంటనే ఒక్కొక్కరు వెంటనే వచ్చి వెళ్ళుతున్నారు. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఇబ్బంది కలిగింది, మన ప్రెస్కి కూడా. అంటే ఎవరిది ఏంటండి, మరి మాకు ఇబ్బంది వస్తుంది ఇప్పుడు. ఎందువల్లంటే టైం ఒకటి వచ్చింది మనకి, ఇది కలిసింది కాబట్టి ఈ రకంగా. ఈరోజు ఏంటంటే గతంలో
ఈ బిల్డింగు గత ఎమ్మెల్యే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఆయన వెనకాతల చాలా కాలం తిరిగితే మెకానికల్కి అనేది ఒక నీడ ఉండాలని చెప్పి ఫస్ట్ మాకు సుబ్లెస్ కళ్యాణ మండపం ధర శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇక్కడ శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత మా వరకు మేము దీన్ని కాపాడుకొని అన్నీ కూడా చేయించుకొని వచ్చాం. మెయిన్ మాకు సమస్యలు ఏంటంటే మెకానికల్కి జీవీఎంసీ నుండి ఐడి కార్డు కావాలా మెయిన్. ఎందువల్లంటే రోడ్డు మీద బడ్డీ దుకాణాలు, షాపులు రోడ్డు మీద పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అలాగే భవన కార్మికుల్లో మమ్మల్ని చేర్చమంటున్నాం. ఎందువల్లంటే భవన కార్మికులకి 12 రూపాయలు కడితే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ పరంగా ఏదైనా సరే గవర్నమెంట్ నుండి ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందువల్లంటే అలాగే ఈ BS6 అనే కొత్త వాళ్ళు వచ్చాయి. ఈ BS6 అనేది అంటే కొద్దిగా టైం పెట్టేటప్పటికల్లా మా మెకానికల్ కొన్ని మందరు వెనకబడిపోతున్నారు. పాత బళ్ళలో ఉండేటప్పుడు దాన్ని కొత్త బళ్ళు వచ్చేటప్పుడు దాన్ని సేవించుకొని ముందుకు వచ్చారు. పెద్దవాళ్ళు దీంట్లో గొప్ప వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకి అసోసియేషన్ నుండి మా తరపు నుండి ఏదో రకంగా సాయం చేద్దామని ఈ BS6 ట్రైనింగ్ అని, ఈ జీవీఎంసీ నుండి ఐడి కార్డులని, అలాగే